హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ మై ఛానల్. జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పెట్టి ధన్యవాదాలండి. చేసుకునే వాళ్ళు చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తాయండి. మన ఛానల్లో ఏ వీడియోస్ పెట్టినా మీకు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఆల్ అనేది ప్రెస్ చేయాలండి. మీకు ఐడియా ఉంటుంది. ప్లీజ్ సార్, ఇంకొకటి మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ కాదు. బై ద వే ఇంకొకటి గుర్తుంచుకోవాలి సార్, మీరు ప్రత్యేకించి ఫోటోస్ అడుగుతున్నారు, ప్లస్ వాట్సాప్లో మీరు టైంపాస్ కాల్స్ మాత్రం చేస్తున్నారు. దయచేసి అట్లా చేయకండి, దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్. ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నాను సార్. నేను కూడా కొంచెం వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చితేనే వెహికల్ కావాలని ఫోన్ చేయండి సార్. చూడకముందే నెంబర్ ఉంది కదా అని చెప్పి ఫోన్ చేస్తున్నారు సార్. అట్లా తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. నేను ప్రతి దాంట్లో ఖచ్చితంగా చెప్తున్నాను, చూపిస్తున్నాను, వెహికల్ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. బయట స్క్రాచ్ ఉన్న, డెంట్ ఉన్న, పెయింట్ ఉన్న, ఏదున్నా తెలుస్తుందని చెప్పేసి ఒకసారి సరౌండింగ్ చెప్పింది సార్. లాంగ్ లెంత్ అనుకోకుండా, సొల్లు అనుకోకుండా, అది కూడా చెప్తాను నేను. ఒకసారి వీడియో చూడండి, మీకు నచ్చితేనే కాల్ చేయండి సార్. దయచేసి దాన్ని ఎవరు తప్పుగా తీసుకోకండి, కొంచెం సపోర్ట్ చేస్తే సార్. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ ఇయర్ లాస్ట్లో 24 లాస్ట్ వరకు ఒక 50K సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటున్నాను అండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చేయండి, సపోర్ట్ చేయండి. నేను చెప్పిన వెహికల్ ప్లస్ ఇది నా నెంబర్ అండి, దానికి ఫోన్ చేయొచ్చు. చూసి ఇది నెంబర్ ఇచ్చి మాత్రం ఫోన్ చేయకండి దయచేసి, మీ అందరికి రిక్వెస్ట్. ఒకసారి బయట నుంచి చూపిస్తాను, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అది కూడా మీకు బయట నుంచి కూడా చూపించిన తర్వాత చెప్తాను సార్. దాన్ని మీరు తప్పుగా తీసుకోకుండా ఒకసారి చూడండి, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. వెహికల్ మాత్రం షోరూమ్ ట్రాక్తో సార్. ఇది స్క్రాచెస్ అంటే మాత్రం ఇక్కడ కింద ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఉన్నది, ఒకసారి గమనించిన తర్వాతనే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేస్తారు. దయచేసి చెప్తున్నాను. డోర్ సైడ్ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్. ఇక్కడ కూడా, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉన్నది, ఇది కూడా స్క్రాచెస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది సార్, చూసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ చిన్న తీసుకోండి, తలిగింది, చిన్న తలిగింది. ఇది కూడా స్క్రాచెస్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా ఓళ్ళకైతే బయట సైడ్ మాత్రం చూసుకుంటే స్క్రాచెస్ మాత్రం కన్ఫామ్గా ఉన్నాయి సార్, దానికి చెప్పనవసరం లేదు. మీకు ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా చూడండి. ఇది i20 ఆస్టా అండి, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, షోరూమ్ ట్రాక్ ఉంది, రీడింగ్ మాత్రం ఒరిజినల్ అండి. ఇది చూసుకోవచ్చు, ఇంటీరియర్ మాత్రం ఇట్లా ఉంది. రీడింగ్ చూపిస్తే చూడండి, 1,47,000 సార్. ఇది చూసుకోవచ్చు, మీకు ఐడియా ఉన్నది కదా, చూసుకోండి సార్. ఇది 1,47,000 సార్. ఇది రీడింగు షోరూమ్ ట్రాక్ సార్, సింగల్ ఓనర్. ఇది నేను మళ్ళీ చూపిస్తున్నాను చెప్తున్నాను, రీడింగ్ చెప్తలేరు అంటున్నారు. డబల్ కీస్ ఉన్నాయి సార్. ప్రజెంట్ దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకట్లేదు, ఓకేనా. మీకు ఎయిర్ బ్యాగ్ చూపిస్తుండండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, సేమ్ అక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంది, రెండు మీకు చూపిస్తా చూడండి. చూసుకోండి, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, కనిపిస్తుందో లేదో మీకు. ఇది మొత్తం వీడియో చూస్తలేరు, చూడకముందే కాల్ చేస్తున్నారు. దయచేసి అట్లా ఎవరు చేయకండి, దానివల్ల మీకు కూడా ఐడియా ఉండే సార్. నేను అది మీకు ప్రత్యేకించి చెప్తున్నాను, చూపిస్తున్నాను, ఓకేనా సార్. బ్యాక్ సైడ్ చూసుకోండి సార్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది. మీకు కింద మ్యాటింగ్ చూసుకున్నా పర్ఫెక్ట్ ఉంది, ఓకే. రూఫ్ చూసుకున్నా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో కూడా చెప్తాను నేను మీకు డిక్కీ ఓపెన్స్ కూడా చూపిస్తాను, ప్రతి చూపిస్తాను. కాకపోతే లెంత్ అనుకోకుండా చూడండి, డీజిల్ వర్షన్ సార్. ఇది చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకే సార్, ఇట్లా ఉంది. ముంగ సైడ్ మ్యాటింగ్ చూసుకుంటే కూడా ఎట్లా ఉంది సార్, చూసుకోవచ్చు. ఇది కూడా, ఇది డౌట్ ఉంటే ఫోన్ చేయమని చెప్పేసి సార్ అట్లా టైంపాస్ చేస్తున్నారు, అట్లా చేయకండి. స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్, మీకు 100% చూపిస్తున్నా, చెప్తున్నా నేను కూడా. మీ అందులో మీకు ఎటువంటి డౌట్ ఏం లేదు. డోర్స్ వేసుకుని డోర్స్ ఓకే ఉన్నాయి, చిల్డ్ ఏసీ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఓకే ఉందండి. ఇది కూడా చూసుకోవచ్చు డోర్సు. మీకు బ్యాక్ సైడ్ డిక్కీ చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు అండి, డిక్కీ ఆల్రెడీ ఓపెన్ చేసిన చూపిస్తున్నా చూడండి ఒక్కసారి. ఎక్కడ డ్యామేజ్ ఉందో మీకు కూడా చూసుకోవచ్చు సార్. ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు. ఏదైనా చేంజ్ ఉన్నా ఖచ్చితంగా చేంజ్ అని కూడా చెప్తాను నేను, ప్రతి వీడియోలో ఖచ్చితంగా చూపిస్తున్నాను చెప్తున్నాను నేను, చూసుకోవచ్చు.
మీకు ఇది బ్యాక్ సైడ్ చూపిస్తాను డిక్కీ ఎట్లా ఉందో మీకు అర్థం కావాలి కదా. ఇది కూడా చూసుకోవచ్చండి డిక్కీ. కింద రస్ట్ మాత్రం ఏం లేదు. స్టెఫిన్ ఉంది, స్టెఫిన్ మాత్రం ఓకేనండి. 60-70% ఉందండి. ఇందులో పానా జాక్ కురాడ్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. ఈ డోర్స్ చూసుకున్న సేమ్ అంతే ఉన్నాయి సార్. ఇవి డోర్స్ మాత్రం ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకేనా. మీకు బానెట్ ఓపెన్స్ కూడా చూపిస్తాను, ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను సార్. దీని ప్రైస్ చేసి 7,20,000 చెప్తున్నా సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్ అండి, ఇక్కడ చూసుకోవచ్చు. కంట్రోల్ సిస్టమ్ అంతా ఇక్కడ ఉందండి దీనికి. ఇది కూడా చూసుకోవచ్చు. మిర్రర్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది. అడ్జస్ట్మెంట్ కూడా ఓకే ఉంది. నేను స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు లైటింగ్ కానీ ఇంజన్ సౌండ్ ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇంజన్ చూపిస్తా చూడండి. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉందండి, స్మూతే ఉంది. ఓకేనా. ఇక్కడ ఏది మాత్రం చేంజ్ ఏం లేదు సార్. బ్యాటరీ చెక్ చేసుకుంటే ఓకే ఉందండి, చూసుకోవచ్చు. కొత్త బ్యాటరీ ఇది చూసుకోవచ్చు అండి. పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి మీకు కూడా ఆపరణ పిల్లర్స్ మొత్తం ప్రతిదానిలో చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇట్లా ఉంది సార్. బాడీ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్. బాడీ మాత్రం ఏం చేంజ్ చేయలేదు సార్. ఇది ఒరిజినల్ చేంజ్ ఏం చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వాయిస్ వినిపిస్తలేదు. ఓకేనా సార్. ఓకే. లైటింగ్ చూసుకుంటే మాత్రం ముంగట్ లైటింగ్ చూసుకోవచ్చు సార్. ముంగట్ లైటింగ్ హెడ్ లైట్ చూపిస్తాను చూడండి ఒకసారి. లైటింగ్ చూసుకుంటే ఓకే ఉంది సార్, కనిపిస్తుంది కదా. ముంగట కొంచెం మాత్రం ఫీడ్ అయింది. ఫోక్ ల్యాంప్ మాత్రం ఓకే ఉంది. ఇది కూడా ఓకే ఉంది. హెడ్ లైట్ ఓకే ఉంది. ఫోక్ ల్యాంప్ కూడా ఓకే ఉందండి. ఇండికేటర్స్ కూడా వస్తున్నాయి, అది కూడా ఆన్ చేసి చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్. చూసుకోవచ్చు. ఓకే, వర్క్ చేస్తున్నాయి, చూసుకోవచ్చు అండి. ముంగటి ఇండికేటర్ చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. ఇది కూడా ఓకే ఉంది. ఇండికేటర్ కన్ఫర్మ్ కనిపిస్తుంది మీకు. ఇది కూడా మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉందండి. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. డీజిల్ వస్తుంది సార్. ఇది 720 ప్రైస్ సార్. దీనిది 720, 7,20,000 చెప్తున్నారు ఓనరు. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తాను. ఓకేనా. ఇప్పుడు చూసుకోవచ్చు అండి. ఫుట్బోర్డ్ చూసుకున్న డోర్స్ చూసుకున్నా ఓకే ఉన్నాయి. ఇక్కడ ఏమైనా చేంజ్ అయినా మీకు కూడా ఐడియా ఉంటుంది సార్, చూడండి ఒకసారి. మీకు నచ్చిందో తీసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ తీసుకున్న ముందు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి సార్ అది. ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఏం చేంజ్ అయినా మీకు కూడా ఐడియా ఉంటుంది సార్. మీకు బీడింగ్ తీసి చూపిస్తా చూడండి ఒకసారి. చూసుకోవచ్చు సార్. బీడింగ్ ఇట్లా ఉంది. ఎక్కడ డ్యామేజ్ అయిందా లేదా మీకు కూడా తెలుస్తుంది సార్. ఓకే. ఇది ఒకటి. సెకండ్ ఇది కూడా చూస్తా. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. ఇది ఇట్లా ఉంది. మీకు వెంట గ్లాస్ కూడా చూపిస్తాను నేను. స్కిప్ చేయకండి, స్కిప్ చేసి చూస్తున్నారు. ఓకేనా. ఇది ఒకే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు సార్. 7,20,000 చెప్తున్నారు సార్. ఓనర్ ప్రైస్ మాత్రం ఇదే ఉంది. ఓకేనా. మీకు గ్లాస్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి సార్. ఏసీ కూడా ఆన్ చేసింది సార్. ఏసీ మాత్రం ఓకే ఉంది, చిల్డ్ ఉంది, నడుస్తుంది ఆల్రెడీ. చూసుకోవచ్చు. ఇది కూడా మీకు కన్ఫర్మ్ ఉంటుంది. చెప్పలేదని కాకుండా చెప్తున్నాను, చూపిస్తున్నాను సార్. ఇది వచ్చేసి 6+1 అండి. ఇది i20 6+1 ఇది. ఓకేనా. చూసుకోండి. మాన్యువల్ ఇది. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. రీడింగ్ ఆల్రెడీ చూపించాను సార్. 1,47,000 సార్ ఇక్కడ రీడింగ్ మాత్రం. చూసుకోవచ్చు. ఇది మీకు ఇప్పుడు గ్లాస్ చూపిస్తా చూడండి. గ్లాస్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, అది కూడా చూపించాలి. గ్లాస్ ఏమైనా చేంజ్ అయిందా లేదని ఒక కన్ఫర్మ్కి వస్తారు మీరు కూడా. చూసుకో సార్. ఇది మాత్రం సీడీ ఉంది, మీరు గమనించండి. ఇది సీడీ ఉంది గ్లాసు. ఓకేనా. ఇది కూడా బీ సిరీస్ ఉందండి. ఇది బీ సిరీస్ ఉంది. ఇది కూడా సేమ్ బీ సిరీస్ ఉంది అడిగా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. కన్ఫర్మ్. ఇది డాక్టర్ వాడిన వెహికల్ అండి. ఇది సిబీ ఉంది. మీరు చూస్తే మీకు కన్ఫర్మ్ ఐడియా ఉంటుంది సార్ ఏది వెహికల్ ఎట్లా ఉంది అనేది. ఇది కూడా సేమ్ బీ సిరీసే ఉంది. ఇది కనిపిస్తుంది లేదా మీకు? ఇక్కడ కనిపించిందా?
ఇది కూడా సేమ్ అంతే ఉందండి. ఓవరాల్గా వెహికల్ మాత్రం ఇట్లా ఉందండి. నాన్ యాక్సిడెంట్ తెలంగాణ వెహికల్, ఇది తెలంగాణకు మాత్రం వర్తిస్తారు. ఇది వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. ఏసీ మాత్రం చెల్లింది. మీకు బ్యాక్ సైడ్ కెమెరా కూడా చూపిస్తా చూడండి. ఓకే, బ్యాక్ సైడ్ కెమెరా చూసుకోండి, మీకు కూడా ఐడియా ఉంటుంది ఎట్లా ఉందని. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుందండి. పికప్ చాలా ఉంది, చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం వర్క్ చేస్తుంది, సూపర్ ఉంది కెమెరా మాత్రం. వెహికల్ కూడా నీట్ అండ్ అంటే క్లీన్ ఉంది. ఓకేనా సార్? సార్ టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక 50% వరకు ఉంటాయి సార్. ఈ టైర్స్ ఇట్లా ఉన్నాయి, అలెవెల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఇది కూడా టైర్ చెక్ చేసుకోవచ్చు. సేమ్ సార్ ఇది కూడా టైరు, కానీ ఇసుక వాళ్ళకు మీకు ఏర్పడకపోవచ్చు. టైర్స్ మాత్రం ఒకే ఉన్నాయి. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఇది టైరు కనిపిస్తుంది కదా, స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్. అది ఒక్కసారి మీరు చేయించుకుంటే పోతుంది సార్. ఇది మాత్రం ఒక 40% ఉంటుంది సార్. ఇది వెనక కొంచెం తక్కువ ఉన్నాయి, ముంగటి మాత్రం ఓకే ఉన్నాయి సార్ ఇవి టైర్స్. ఓకేనా సార్? ఇందాక చూపించిన వెహికల్ అండి i20 ఆస్టా 2018 మోడల్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. ఒరిజినల్ రీడింగ్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. అది కూడా గ్యారంటీ చెప్తున్నాను నేను. అంటే మీరు తీసుకునే ముందు ఒకటి రెండు సార్ చూసి తీసుకుంటారు కాబట్టి మీరు అది కూడా గమనించాలి సార్. మన డబ్బులు పెడుతున్నప్పుడు ఎవరికైనా న్యాయం చేయాలని చెప్తున్నాను సార్. నేను జెన్యూన్గా చెప్తున్నాను కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ ఫోన్ చేసి. అట్లా చేయకండి. మీకు కూడా మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను సార్. నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్ దయచేసి, అట్లా కూడా చెప్తున్నాను. డబల్ కీస్ ఉన్నాయి, షోరూమ్ ట్రాక్ ఉంది సార్. చూపించాను, 1,40,000 ఉంది, అది కూడా చూపించాను మీకు. దీని ప్రైస్ వచ్చేసి 7,20,000 చెప్తున్నాను సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తారు దయచేసి, టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి సార్. ఇంకొక విషయం ఏంటంటే మనకొక రైటర్ కావాలండి తెలంగాణలో. కరీంనగర్ నుంచి నిజామాబాద్ డిస్టెన్స్లో ఎవరు ఉన్నా కానీ ఒక రైటర్ కావాలి. మనకు తెలంగాణ సంబంధించినట్టు ఉండాలండి. స్క్రిప్ట్ కూడా మనకు తెలంగాణ యాస భాష వచ్చి ఉండాలి. ఒకసారి ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి సార్, కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. మనం వేరే కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాము, దానికోసం కూడా ఆలోచిస్తున్నాం అండి. మంచి రైటర్ ఉంటే చెప్పండి, మేము తీసుకొని చెప్తాం మేము కూడా మీకు. ఓకేనా సార్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.